హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంతోష్. 6 లక్షల మంది తమ ఆస్తులను ప్రకటించగా మిగిలిన 2,44,000 మంది జీతాలను నిలిపివేసింది. అయితే పండగల నేపథ్యంలో జీతాల విడుదలకు ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఆస్తుల ప్రకటన గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. పవన్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ అభినందించాల్సిందే. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన బర్త్డేను సరికొత్తగా సెలబ్రేట్ చేసుకున్నారు. టపాసులు కాల్చుతూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేయకుండా ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులకు సాయం చేశారు. ఆహారాన్ని ప్రిపేర్ చేసి పడవల సహాయంతో ఇంటింటికి వెళ్లి వందల మంది కడుపు నింపారు. ఇవే నిజమైన సెలబ్రేషన్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు రూపాయల 1 కోటి విరాళం ప్రకటించిన బాలయ్య. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కి 50 లక్షల చొప్పున అందిస్తున్నట్టు తెలియజేశారు. తన బాధ్యత ప్రజలకు సాయం చేస్తున్నట్టు తెలియజేశారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, సిద్ధును జొన్నలగడ్డ, విశ్వక్సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. వరదల్లో 28 మంది మరణిస్తే 16 అని చెప్పారు హరీష్ రావు. సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మందే చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడతారా అని విమర్శించారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని హరీష్ రావు అన్నారు. మంచి మనసు చాటుకున్న 10th అమ్మాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 10th విద్యార్థిని ముత్యాల సాయి సింధు మంచి మనసు చాటుకుంది. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం తన కిట్టి బ్యాంకు నుంచి రూపాయలు 3,000ను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సింధును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్న సహాయమే అయినా సింధుది గొప్ప మనసు అంటూ నెటిజన్లు సింధును సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు. నిజంగా గ్రేట్. హరీష్ రావు వాహనంపై రాళ్ల దాడి. ఖమ్మంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరద బాధితులను పరామర్శించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారులో హరీష్ రావు, సబిత, నామ నాగేశ్వరరావు ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు కేసీఆర్ ఉన్నాడా? సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్లలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించేందుకు కేసీఆర్ ఒక్క రోజైనా గ్రామాల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా భారీ వరదలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వరదల్లో తిరుగుతుంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం స్పందించట్లేదన్నారు. అసలు ప్రతిపక్ష నేత ఉన్నాడా? ఉంటే ఎందుకు కనిపించడం లేదు అని మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. అధికారులు సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదు సీఎం చంద్రబాబు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులు ఒడ్డి పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇవాళే జక్కంపూడిలోని ఓ అధికారి సస్పెండ్ చేసినట్లు తెలియజేశారు. 5 ఏళ్లుగా అధికారి వ్యవస్థలేవి పనిచేయట్లేదని విమర్శించారు. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలియజేశారు. వరద బాధితుల ఆకలి తీర్చేందుకు విజయవాడ వరద బాధితుల కడుపు నింపేందుకు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజలు ఏకమవుతున్నారు. హోటల్ యజమానులు నిన్న ఉదయం 1,00,000 మందికి అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాత్రికి 1,00,000 చొప్పున ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. బస్సులు, వివిధ వాహనాల్లో వాటిని తరలిస్తున్నారు. మరోవైపు తూర్పు గోదావరి, ఒంగోలు నుంచి పలావ్, పులిహోర, పాలు, తాగునీరు, రొట్టెలు, బిస్కెట్ ప్యాకెట్లు విజయవాడకు పంపించారు. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతున్నారో మన ఛానల్లో ఇక నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ కూడా మన ముందుకు తీస్తాము. ఏదైతే ఉందో క్లిస్టర్గా తీసుకొస్తాం. అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పడానికి మన ఫస్ట్ న్యూస్ ఎప్పుడు మీ ముందు ఉంటుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీకు న్యూస్ అనేది అందుతుంది. థ్యాంక్ యూ ఫర్